సరే విజయ్ దేవరకొండ నేనే టాప్. విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ ఆ వేడుక అది జరిగింది. మామూలుగానే మనవాడు కొంచెం సంచలనం ఇవన్నీ కూడా చేస్తుంటాడు కదా. కొద్ది రోజుల కింద ఇంతకుముందు కూడా లైగర్ వచ్చినప్పుడు కూడా ఇలాగ బ్యాక్ అన్నారు. చాలా రోజులుగా చెప్పుకోదగిన హిట్ లేదు. కల్కిలో అర్జునుడు అనుకుంటా వేసింది, అది అంతవరకు బాగానే ఉన్నారు. కానీ ఆయన నిన్న మాట్లాడుతూ ఇది చాలా బాగా చేశారు, అది చేశారు, ఇది చేశారు, ఈ టెక్నీషియన్స్ వీళ్ళందరికీ ధన్యవాదాలు ఇవన్నీ చెప్పడం, అభినందనలు చెప్పడంతో పాటు ఈ చిత్రం కింగ్డమ్ అనేది వచ్చేటైతే ఐ విల్ ఆక్యుపై ది టాప్ చైర్, నేను టాప్ హీరోగా ఉంటాను, నేనే అత్యున్నత పీఠం మీద కూర్చుంటానని ప్రకటించేశాడు. దీని మీద పరిశ్రమలో మీడియాలో గతంలో చాలాసార్లు వరల్డ్ ఫేమస్ లవర్ వచ్చినప్పుడు లేదా లైగర్ వచ్చినప్పుడు చాలా రోజులుగా లేవు కదా, దెబ్బతింటున్న పరిస్థితులు కదా. అటువంటిప్పుడు కొంచెం వాస్తవికంగా మాట్లాడచ్చు, కొంచెం వినయంగా ఉండటం చాలా మంచిది. పరిశ్రమలోనే వరుసగా ఈ మధ్య ఎదురు దెబ్బలు ఎక్కువగా జరిగి ఉంది. ఈ సమయంలోనే ఉదాహరణకు రాజాసాబ్ ప్రభాస్ రాజాసాబ్ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. అది ఒక హారర్ థ్రిల్లర్ అని, హారర్ కామెడీనా ఎలా ఉంటుంది, దీని మీద రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. ప్రభాస్ కూడా కొంతకాలంగా మొదట మూడు హిట్స్ బాగా వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో విందు భోజనం లాంటి విజయం రాక ఉంది. కానీ ఇది చాలా ఆ లోటు అంతా తీరుస్తుందని చెప్తున్నారు. కానీ ఆయనేమీ దీని గురించి పెద్ద గొప్పగా చెప్పుకున్న పరిస్థితి ఏమీ లేదు. మామూలుగా విడుదల చేసి కాకపోతే అభిమానులకు అయితే ఇది నచ్చుతుంది, బాగా కామెడీగా ఉంటుంది, ఈ పద్ధతిలో చెప్తున్నారు. ఇది కూడా మామూలు సినిమాగా మొదలై చాలా భారీగా వచ్చింది. కానీ ఇక్కడ విజయ్ దేవరకొండ చెప్తున్నట్టు ఇప్పటికే టాప్ చైర్లో ఉందేమో ప్రభాస్. టాప్ చైర్లో ఉన్నాయని సినిమా ట్రయల్ అవన్నీ వస్తుంటే ఆయన ఏమి చెప్పట్లేదు, లేదా ఆయన వీళ్ళు కూడా చెప్పట్లేదు. కానీ ఈయన మటుకు సినిమా ఇంకా ఏ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరించడం దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వరుసగా కన్నప్ప, ఇంకోటి ఏదో వచ్చింది కదా, అది సరే, వీరమల్లు, మిక్స్డ్ లెక్కలు కూడా ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ విజయ్ దేవరకొండ కూడా మరి కొత్త ఇదేమైపోతున్నారో మనం చూడాలి. కానీ ఈ టాప్ చైర్ మాటలు కొంచెం మన పరిశ్రమలో ఎవరైనా సరే, ఆయననే కాదు, నేనే సర్వస్వం లేకపోతే కుదరదు, ఈ పద్ధతులు ఎవరు మాట్లాడకుండా ఉంటే మంచిది అన్నది గత అనుభవాలు గుర్తుపెట్టుకొని అన్న మాట చెప్తున్నారు పరిశ్రమలో పెద్దలు.